అసెంబ్లీలో మీరు ఆర్మూర్ ప్రజలకి నిధులు ఇవ్వండి, మీ కొడంగల్కే ఇస్తారా అని చెప్పి మీరు ముఖ్యమంత్రి గారిని అడిగారు. నిధులు వచ్చినాయా? ఎందుకంటే ఎన్నికల ముందు మీరు ఆర్మూరు గెలవడానికి ఎన్నో హామీలు ఇచ్చినారు. ఎంతవరకు వచ్చినాయి హామీలు? ఇప్పుడు ఆ హామీలు నెరవేరినాయా? ఏం పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఏ ప్రచారం చేస్తున్నారు? రైట్, గుడ్ క్వశ్చన్. ఆర్మూర్ ప్రజలకు ఫస్ట్ బానిసత్వం తీసేసాను రా. శ్రావ్యాలంటే అమ్మాయికి కూడా ఇదే శ్రావాలంటే ఒకటి అమ్మాయికి ఇంటర్వ్యూ ఇచ్చిన చంపినవారా నా కొడక దశరథ్ అయిన అతన్ని జ్ఞాపకం ఉందా? ఉంది. ఆర్మూర్ బస్ స్టాండ్ ఇంటర్వ్యూ చేసిన అబ్బాయిని ఇటు కొట్టి చంపిండు, నీకు కూడా తెలుసు. భార్యను కూడా ఇటు హంతకుడు, దళితుల మీద టిప్పర్లు ఎక్కించిండు, ఆడబిడ్డల మీద అత్యాచారాలు చేయించాడు, ఊరూరులో అక్రమ కేసులు పెట్టించాడు, ప్రతి ఒక్కరిని ఒక భయపెట్టి ఒక భయానక వాతావరణం సృష్టాడు. స్వాతంత్రం అనేది మర్చిపోయినరు. అట్లాంటి ప్రాంతంలో కొడక ఈరోజు శాంతం, భయము లేని, బానిసత్వం లేని, బాధలు లేని ఆర్మూర్ తయారు చేశారు. అది జాలరా మనుషులకు. ఇస్తేమిస్తారా? 50,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. కానీ నీ భయంకరమైన నీ గుండాలు, రౌడీలు, గంజాయి ఇంకొకటి నాకు కనబడదు తెలియదు. డైరెక్ట్ ఎన్కౌంటర్ కొడుకులారు అందరూ. రానున్న రోజులు ఇంకా భయంకరం సీన్ ఉంటుంది నీకు. మర్యాద కొద్దిగా ఇప్పుడు ఎట్లా దొక్కినట్లు ఉంటేనే మంచిది. నువ్వు ఎప్పుడు లేచిన తొక్కుతా కొడుకట్టండి. నిన్ను రాజకీయ జీవితం సమాధి చేస్తాను. ఎన్కౌంటర్ చేస్తానని మీరు అంటున్నారు, కానీ ముఖ్యమంత్రి వచ్చి మీది ఫెవికాల్ బంధం, బీజేపీ బీఆర్ఎస్ కలిసి డ్రామా ప్లే చేస్తుంది, ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు. వాళ్ళిద్దరిని ఒక అభం శుభం తెలియనటువంటి ఒక ట్విన్స్ తోటి అదే ఒక పోలిక, ఎందుకు ఆ పోలిక వచ్చింది? వీణావాణి దిగజారిన రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి అండి. వాళ్ళతోటి పోల్చినారు. తెలంగాణలో అందరికన్నా దిగజారిన రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారంటే అది అనుముల రేవంత్ రెడ్డి. అబద్ధాల కోరు. ఈరోజు రాష్ట్రంలో 6 గ్యారెంటీలు చెప్పి అబద్ధాలు చెప్పి గద్దెనెక్కి 2.5 సంవత్సరాల తర్వాత అమెరికా పోయి చదువుకుంటున్నాడు. మళ్ళా ఎన్నికలలో ప్రజలను ఎట్లా మోసం చేయాలా, హౌ టు చీట్ ద యువర్ పీపుల్. 2,000 పెన్షన్ 4,000 పెంచుతున్నాడు. మహాలక్ష్మి మీలాంటి ఆడబిడ్డలకు 2,500 ఇస్తున్నాడు. తులం బంగారం ఇస్తున్నాడు. నిరుద్యోగ భృతి ఇస్తాను, స్కూటీలు ఇస్తాను. ఈ అబద్ధాల కొరమ్మ మాట అంటే భారతీయ జనతా పార్టీ మీద ఎన్నడే కామెంట్ చేసినా నీ స్థాయి సరిపోదు, నీ అర సరిపోదు, నీ హైట్ కూడా సరిపోదు. ఆకాశం మీద ఉమ్మేసినట్టు రేవంత్. ఈరోజు నాట్ ఏ రేవంత్, రేవంత్ ఉద్దీన్. నువ్వు అక్బరుద్దీన్, అసావుద్దీన్ ఆ పేరు కూడా పెట్టుకుంటా అన్నాడు కదా, బరాబర్ మీకోసం పెట్టుకుంటా అంటారు. బరాబర్ ఈజ్ అ ముస్లిం, ఈజ్ అ ముస్లిం. హిందూ వేదవాళ్ళకు బుద్ధి ఉంటే ఒక్కడన్నా రేవంత్ రెడ్డి పార్టీ కోటేస్తే మీ జీవితం వృధారా. అక్బరుద్దీన్, అసావుద్దీన్ తండ్రికి ఆ పేరు పెట్టుకుని అంత బానిసత్వం. వారికి మంచి పేరు పెట్టుకో రేవంత్ ఖాన్ అని. ఖాన్ అని ఉంటే కొద్దిగా సినిమా హీరో అట్లా అనుకుంటారు. నేను అంటే అంత భయపడిపోయింది అక్బరుద్దీన్ కు, అసదుద్దీన్ అంత బానిసలాగా బతున్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ ఉద్దీన్ పెట్టుకోకపోతే ఏం పెట్టుకుంటారు? కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ అంటావా? ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ అంటావా? మరి సెక్యులర్ పార్టీ ఎట్లా అవుతుంది మీది? సెక్యులర్ పార్టీ ఎట్లా అవుతుంది? కాంగ్రెస్ ఈక్వల్ గా చూడాలి కదా సెక్యులరిజం. అదే సెక్యులర్ పార్టీ. ఓకే, మమ్మల్ని ఏమైనా ఆరోపణలు చేస్తే చేసిండొచ్చు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్ని జాతులతో సెక్యులర్ అంటారు. మరి ముస్లిం పార్టీ అయినప్పుడు హిందువులను ఎందుకు ఓట్లు అడుగుతున్నావు? కాబట్టి ఒకటే ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఇది దేశం గురించి పుట్టిన పార్టీ, ధర్మం గురించి పుట్టిన పార్టీ, పేదవాడి గురించి కాబట్టి, అభివృద్ధి గురించి పుట్టిన పార్టీ. ఎవరున్నాడు ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దేంట్లోకి వెళ్ళారు? బీజేపీలోకి వెళ్ళారా, కాంగ్రెస్కి వెళ్ళారా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వెళ్ళారా, బీజేపీకి వెళ్ళారా? దొంగలు, తోడు దొంగలు, కవల పిల్లలు కేసీఆర్. అయినా రక్తం ఒక్కటే, గుణం ఒక్కటే. వీళ్ళు తోడు దొంగలు ఇద్దరు. ఎవరి పార్టీ? ఇంతకుముందు పార్టీలకి వెళ్ళి చెప్పు, నువ్వు చెప్పు కదా. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏ పార్టీకి పోయినారు? కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏ పార్టీకి పోయినారు? తర్వాత ఫస్ట్ చెప్పి దొంగల సంగతి తెలంగాణ ప్రజల బీఆర్ఎస్ కెళ్ళారు. బీఆర్ఎస్ దొంగలు దేంట్లోకి వెళ్ళారు? కాంగ్రెస్ కెళ్ళారు. తోడు దొంగలు. దాంట్లో ఒక పర్సన్ కి మీ నిజామాబాద్ ఎక్కడో ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఆర్కెప్పుడు గాంధీకి. ఆర్కెప్పుడు గాంధీ, పొడకప్పుడు గాంధీ. నేను అనేదానికి తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలా, ఎవడు తోడు దొంగలు, ఎవడు కవల పిల్లలు, అవినీతి పరులు. మీరు ఎర్రబెల్లి క్షేత్రంలో వెళ్ళి కేసీఆర్ కాళ్ళు మొక్కి ఈరోజు కాంప్రమైజ్ రాజకీయాలు చేస్తావా? నువ్వు హాస్పిటల్కి పోయి దేనికి పోయినావు? కాళ్ళు మొక్కతందుకు పోయినావు. దాన్ని ఏం చేయకుండా నాకు ఓటు దొంగ కేసు ఇబ్బంది పెట్టకుండా పోయిండు. మరి బీజేపీ వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఫోరెన్సిక్ ల్యాబ్ ఫస్ట్ ఫ్లోర్ తగలబడిపోయింది, ఆయన కీలక ఆధారాలు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాయని కేటీఆర్ అంటున్నారు. మరి అంటే బీజేపీ ఏం మాట్లాడట్లేదు దీని గురించి. ఓటుకు నోటు కేసు ఇంకా తెరపైదికి ఇప్పుడు ఫైనల్ హియరింగ్ ఉన్నది, ఎటువంటి యాక్షన్ లేదు కదా. ఫోన్ ట్యాపింగ్ మీద బీజేపీ వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. దీనివల్ల కేటీఆర్ తోనే ఏకీభవిస్తున్నారు. తగలబెట్టింది రేవంత్ రెడ్డి. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటే ఎవరు?
ఒక రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవిలో ఉన్నాడు. ఆ. అన్ని వ్యవస్థలు కింద ఉంటాయి. తగలబెట్టరంటే తగలబెడతారు, వెళ్ళగొట్టరంటే ఏం చేయమంటే చేస్తారు. అవును అంతేనా కాదా? అంతే. ఈరోజు అక్రమ కేసులు కావచ్చు, చాలా ఇష్యూస్ కావచ్చు, రాజ్యాధినేత చేతులు ఉంటుంది. అది 100%. ఇక రెండోది మీరు ఒకసారి ఏం చేస్తారు? బీజేపీ ఫెడరల్ స్టేట్స్, భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకంటే ముక్కలైన దేశాన్ని ఒక్కటి చేశారు కాబట్టి, ఒక్కటైన దేశాన్ని ముక్కలు చేయకూడదని కొన్ని రాష్ట్రాలకు విస్తృత అధికారాలు ఇచ్చారు. ప్రతిది కూడా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కాలేదు. అర్థమైందమ్మా? రాష్ట్ర ప్రతిదానికి మళ్ళా దేశం ముక్కలు అవుతుంది. అఖండ భారత్గా వెలగాలని కోరుకున్న భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ లకు కాదు. కాబట్టి నేను చెప్తున్న దమ్ముంటే రేవంత్ రెడ్డికి అక్కడ దాకా ఎందుకు? నీకు కార్ రేస్ కేసులో ఏదైతే ఉందో 55 కోట్ల క్లియర్ కేసు. అది రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ ఆమోదం లేకుండా కేటీఆర్ మాట మీద 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు విదేశాలకు. దాని మీద అరెస్ట్ చేయడానికి నీకేమైతుంది? నువ్వే కదా పవరు. పోలీసు వాడు నీవాడే, డీజీపీ నీవాడే, ఎస్పీ నీవాడే, ప్రతి ఒక్కరు నీవాడే కదా. అరెస్ట్ చేయి. దానికి కేంద్రం దానికి ఏం సంబంధం? మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అక్రమ మార్గాల ద్వారా, అంటే అతనికి ఎటువంటి పవర్స్ లేకుండా అధికారులను కూడా చేయలేయాలి. ఎందుకంటే అధికారులు కూడా అట్లా ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ తోని చేశారు. 55 crores మంత్రివర్గ ఆమోదం లేదు. దాని మీద అరెస్ట్ చేయు అంతటమ్మా. అరెస్ట్ తీసుకోపోయి జైలకు చూద్దాం. మేము అనుకున్నప్పుడు తీసుకుపోయినాం, తీయర్లు వేసినాం. మాకు ఎవిడెన్స్ దొరికిన రోజు వీళ్ళు చెప్తే వేసినామా?